హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీ తోటకూర రెసిపీ చూపించబోతున్నానండి. క్విక్గా చేసేసుకోవచ్చు, హెల్దీ కూడా. మరి ఈ తోటకూర ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 కట్టల ఫ్రెష్ లేత తోటకూర తీసుకున్నానండి. తోటకూరని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్లో కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత కాడలతో సహా తరిగేస్తున్నాను. జనరల్గా మనం తోటకూరని తరిగిన తర్వాత వాటర్లో వేసి క్లీన్ చేసుకుంటాము. అలా చేయడం వల్ల దానిలో ఉండే విటమిన్స్ అన్ని వాటర్లో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తోటకూరని కడిగిన తర్వాత తరిగితే బాగుంటుంది. కట్ చేసుకున్న తోటకూరని ఒక ప్లేట్లో వేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైలోకి కావాల్సిన మసాలా పొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ధనియాలు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత 7 నుంచి 8 పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. వెల్లుల్లి వేసిన తర్వాత వేయించాల్సిన అవసరం లేదండి, ఆ వేడికే వెల్లుల్లి మగ్గిపోతుంది. ధనియాలు జీలకర్ర చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ తాలింపు గింజలు, రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిపోయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి 2 వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా లైట్గా వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి తోటకూరని మంచిగా మగ్గించుకోవాలి. కొంచెం సేపటి తర్వాత తోటకూర మంచిగా మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ముందుగా పొడి చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు మగ్గిస్తే హెల్దీ తోటకూర ఫ్రై రెడీ అయిపోతుంది. టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ. పిల్లలకి మెయిన్గా ఫీడింగ్ మదర్స్కి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వర్ణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.